కొద్దిసేపు ధ్యానించుకుందాం. దేవునికి మహిమ. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు క్లోజ్ బై 9 o'clock. సిరీస్ ఆఫ్ స్టడీస్ అని చెప్పాను కదా, పోయిన వారం నేను చెప్పాను. ఈస్ దిస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ లైవ్? ఓకే. మొదటి తిమోతి పత్రిక 4:7 మూల వాక్యంగా మనం చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనము. చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రములు. మరొక శుక్రవారాన్ని మా జీవితంలో ప్రసాదించి అగాపే సంపూర్ణ సువార్త సహవాసపు కేంద్ర సంఘం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సెంట్రల్ చర్చ్ యొక్క ఈ గ్రౌండ్స్లో, ఈ తాత్కాలిక మందిరంలో ఇలాగున మేము యవనస్తుల సమాజ కూటం నిర్వహించుకోవడానికి మీరు కృపనిచ్చినందుకు నీ స్తోత్రం. చక్కగా నీవు తనకు అనుగ్రహించిన తలంపులు పంచుకున్న ప్రియ కుమారుడు చంద్రశేఖర్ని ఇంకనూ మీరు ఆశీర్వదించండి. వచ్చే వారం నీ కుమార్తె శ్రావణమ్మ మరి తాను ముందుకొచ్చింది, బిడ్డను ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఇక్కడ ఉన్న కుమార్తెలు కుమారులు అందరూ కూడా నోరు విప్పి ధైర్యంగా తమకు కలిగిన జ్ఞానాన్ని, ప్రత్యక్షతలను, సాక్ష్యాన్ని ఏదైనా వారు పంచుకోవడానికి అందరిలోనూ ప్రభా ధైర్యాన్ని పుట్టించమని వేడుకుంటున్నాం. ఇప్పుడు చదవబడ్డ లేఖన భాగమును మీరు ఆశీర్వదించి దీవించి అందరితోనూ మాట్లాడి మమ్మల్ని అందరినీ వెలిగించి మండించమని నీకు ప్రీతికరమైనటువంటి పరిశుద్ధాలంకృతులైన యవనస్తులుగా సిద్ధపరచమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ బిడ్డలారా, తిమోతి బాల్యము నుండి భక్తిపరుడు. తిమోతి తల్లి అలాగే అవ్వ కూడా చాలా భక్తి కలిగినటువంటి స్త్రీలని పౌలు భక్తుడే జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. లోయి అనే పేరు ఎవరైనా పెట్టుకుంటే మీరు చూశారు ఎప్పుడు? మా చిన్నమ్మలలో ఒక చిన్నమ్మ పేరు లోయి. కేవి జేకబ్ గారు భూప్రపంచంలో ఎవడు చేయని పని ఆయన చేయాలని ఆయనకు అదొక షౌక్ అన్నమాట. ఆయనకు అదొక హాబీ. ఎక్కడ లేని పేరు సౌజాత అని మా అమ్మకు పెట్టాడు. తర్వాత అమ్మమ్మ పేరు సౌభాగ్య కాబట్టి సౌ అని వచ్చేటట్టు సౌశల్య, సౌదామిని అట్లా పెట్టి ఇప్పుడు ఒక ఆమెకు లోయి అని పెట్టాలని ఆమెకు సౌలోయి అని పెట్టాడు. ఈ తిమోతి వాళ్ళ వంశవృక్షం అది. నీ అవ్వయ్య అయిన లోయి నీ తల్లి అయిన యునీకేలోను ఆ విశ్వాసము వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. అంటే వాళ్ళ అమ్మమ్మ భక్తురాలే, వాళ్ళ అమ్మ కూడా భక్తురాలే. వాళ్ళు ఈ చిన్నవాడు తిమోతి పుట్టినప్పుడు చిన్నప్పటి నుండి నాటకశాలకి వెళ్దాము, తాగుడు మద్యపానశాలకి వెళ్దాం అని నేర్పిస్తారా? ఆల్రెడీ వాళ్ళు చాలా భక్తిపరులు కనుక పసికూనగా ఉన్నప్పుడు చిన్నోడికి ఏమి నేర్పించి ఉంటారు? ప్రార్థన చేసుకోవాలరా, మనము లోకస్తుల్లాగా ప్రవర్తించకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి, లేఖనాలు చదవాలని నేర్పించారు. ప్రాముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మ కలిసి తిమోతికి అంటించిన నిప్పు ఏంటంటే లేఖనాలు చదవాలి.
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బాగా చదవాలి, అనేక సార్లు చదవాలి, దివారాత్రములు చదవాలని బాగా నూరిపోశారు. అందుకే తిమోతి బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలు బాగా ఎరిగిన వాడు. హీ న్యూ ద హోలీ స్క్రిప్చర్స్ సిన్స్ ద వెరీ ఎర్లీ టైమ్ ఇన్ హిస్ లైఫ్. 1 తిమోతి 4వ అధ్యాయము దయచేసి దేవభక్తి విషయంలో 7వ వచనం, నీకు నీవే సాధకము. ఇక్కడ భక్తి కలిగి ఉండుము అని చెప్పటం లేదు. ఇప్పుడు భక్తి కలిగి ఉండుము అనడం లేదు, భక్తి విషయంలో సాధకము మాత్రమే చేసుకోవాలి. వజ్రం ఉన్నది, దాన్ని సానబట్టాలి. ఏం లేకుంటే ఏం సానబడతాడు? భక్తి సాధన చేయాలంటే ముందు భక్తి అనేది వాడిలో ఉండాలి. నీలో ఉన్న భక్తి ఉంటే చాలదు, దాన్ని సానబట్టాలి, దాన్ని బాగా సాధన చేయాలి. ఒక నిప్పు రవ్వ ఉంటే దాంట్లో మనం గాలి విసిరితే అది భగ్గుమని జ్వాలగా లేస్తుంది. నీలో ఉన్నటువంటి చిన్న నిప్పు రవ్వ లాంటి భక్తిని ఒక జ్వాలగా మండేటట్టు నువ్వు చేసుకోవాలంటే లేఖనాలు బాగా తెలుసుకోవాలి అని ఇంతకుముందు కుమారుడు కూడా చెప్పిన సందేశంలో ఆ మాట చెప్పాడు. మనం భక్తి సాధన చేయాలంటే వాక్యముతో సహవాసం చేయాలి. హృదయము నిండా వాక్యం నింపుకోవాలి. మన ప్రవర్తనను వాక్య కాంతిలో పరీక్ష చేసుకోవాలి. చక్కని మాటలు చెప్పాడు చందు. మరి అమ్మమ్మ నేర్పిన ఈ సత్యాన్ని బట్టి, వారిచ్చిన తరబీదును బట్టి చాలా బాల్యము నుండి తిమోతి ప్రవక్తల లేఖనాలు చదవటం మొదలుపెట్టినాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం దయచేసి 15వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. బాల్యము నుండి ఈయనకు బైబిల్ తెలుసు. ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడుతూ యూదా పత్రిక ఫలానా వచనం అని చెప్తే ఇక ప్రసంగం అయిపోయిన దాకా లాస్ట్ కూర్చున్న ఒక పాస్టర్ గారు బైబిల్ తిరిగేస్తూనే ఉన్నాడు. రెపరెపలు మాకంతా డిస్టర్బెన్స్గా ఉంది. ఇది నిజంగా జరిగిన విషయం. ఇది మా జేకబ్ తాతయ్యలాగా ఎందుకు నాయన అట్లా జరిగే అవకాశం లేదా అన్న కేసు కాదు ఇది. నేను వాక్యం నేర్పించినటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో జరిగిన విషయం. ఇక ఆయన ఆపకుండా రెపరెప తిప్పుతూ ఉన్నాడు పేపర్లు. మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే అది చిన్న హాల్, ఒక 25-30 మంది దైవజనులు ఉన్నారు. నాకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. ఎందుకయ్యా ఇంకా యూదా పత్రిక దొరకకపోవడం ఏంటి అంటే, ఆయన తర్వాత అడిగాను, ఏం బ్రదర్ అంతసేపు బైబిల్ తిప్పుతున్నారు యూదా పత్రిక అంటే నాకు దొరకలేదు. ఎందుకంటే యూదా అంటే ఇశ్రాయేలు గోత్రాలలో ఒకటి కదా, అది డెఫినెట్గా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది అనుకొని వెతుకుతూ ఉన్నాడు ఆయన. అది ఎక్కడ దొరకాలి ఆయనకు? మొత్తం ఆది కాండము నుండి మలాకి దాకా తిప్పుతూ ఉన్నాడు. మళ్ళీ ఆఖరికి పేజీ తిప్పుతున్నాడు. ఎక్కడుందా యూదా పత్రిక? కొత్త నిబంధనలో చిట్ట చివరి గ్రంథానికి ముందు గ్రంథం అది. ప్రకటనకు ముందున్న గ్రంథము యూదా. అంటే మళ్ళీ దైవ సేవకుడు. ఇక నేను మీకు చెప్తే మీరు నమ్మలేనటువంటి నవ్వు తెప్పించే సంగతులు, కానీ ఫ్యాక్ట్ అన్నమాట. ఇక్కడ జడ్చర్లలో, వాళ్ళ ఊరి దగ్గరనే జడ్చర్లలో ఐజక్ నాథాన్ గారని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. మాకు చిన్నాన్న అవుతారు. ప్రసంగికులలో అటువంటి ప్రసంగికుడిని నేను మళ్ళీ చూడలేదు. అంతటి ప్రసంగికుడు ఆయన. ఫైర్ అన్నమాట. చాలా విషయాలు నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. ప్రసంగం ఎట్లా మొదలు పెట్టాలి, ఎట్లా ముగించాలి అనేది
అద్భుతమైనటువంటి ట్యూటర్ ఆయన. ఆయన చూస్తే చాలు ఎన్నో పాఠాలు వచ్చేస్తాయి మన లోపలికి. అయితే ఆయన నన్ను ఎక్కువ ప్రేమించేవాడు. కొడుక అని చాలా ప్రేమించి అక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే నన్ను పిలిచాడు అనమాట. ఓఫీర్ యవనస్తుడైనా బాగా వాక్యం తెలిసినవాడు, దైవజనులకు మంచి ఏమంటారు మంచి తరబీదులు ఇస్తాడు అని నన్ను అప్పుడప్పుడు అంకుల్ పిలిచేవాడు అనమాట. అయితే ఆయన నన్ను పాస్టర్స్ కాన్ఫరెన్స్కి పిలిస్తే అందులో నేను ఇట్లనే మరి మీరు వాక్యం చెప్పండి, మీరు వాక్యం చెప్పండి అని నేను చెప్పి కూర్చున్నా. నేను చూడాలి కదా మరి ఎంత చదువు వచ్చిందో. నేను కొన్ని సంవత్సరాలు ఎవ్రీ మంత్ వెళ్ళి వాక్యం చెప్పాను వాళ్ళు. అయితే ఒక పాస్టర్ గారు లేచి చెప్తున్నాడు, ఓ సహోదరులారా, మన దేవుడు గొప్పవాడు. ఎంత గొప్పవాడో తెలుసునా? ఆయన దయ్యాల కంటే గొప్పవాడు. ఇంకా ఎంత గొప్పవాడో తెలుసునా? నోవహు జలప్రళయములు, నోవహును 3 దినములు చేప కడుపులో కాపాడిన దేవుడు అని చెప్తా. నేను అప్పుడు కుర్రవాడిని, చిన్నవాడిని. నాకు బాగా కోపం వచ్చింది. ఇప్పుడు 60లో ఉన్నంత మెచ్యూరిటీ 20లో ఉండదుగా. నాకు బాగా కోపం వచ్చింది. ఒక పాస్టర్ గారు ఇలా చెప్పుడు ఏంటండి, సంఘం అప్పగిస్తే ఏం నేర్పిస్తారు? నోవహునట జలప్రళయంలో 3 దినాలు చేప కడుపులో కాపాడిందంట. నాకు కోపం వచ్చి పెళ్లి చిన్న మరి ఆయన ఎవరో నాకు తెలియదు. అందరినీ పిలిచాడు ఆయన, రండి ఓఫీర్ గారు వస్తున్నారు, గొప్ప దైవజనుడు అని పిలిస్తే వచ్చిన వాళ్ళు ఆయన ఎవరో మరి తెలియదు. ఇట్లా చెప్పాడు, దేవుడు దయ్యాల కంటే గొప్పోడంట, మళ్ళీ నోవహును చేప కడుపులో కాపాడాడట అంటే అట్లా చెప్పాడు ఆ కొడుక. నాకు అసలు వాడికి అభిషేకం ఇచ్చింది ఎవరు, పాస్టర్గా నియమించిన ఎవడు, వాడిని పిలుస్తానేనని చెప్పి పిలుచుకొచ్చి కోప్పడ్డాడు. ఏమయ్యా ఏదో మంచి ప్రసంగం చేసావట, గొప్ప ప్రసంగం, చాలా గొప్ప సంగతి, నోవహును దేవుడు కాపాడిన సంగతి చెప్పావట ప్రసంగంలో, గొప్ప మర్మం చెప్పావట అని అడిగాడు. అడిగితే అవును సార్, నాకు ఆ మర్మం దేవుడు అప్పుడే స్టేజ్ మీద బయలుపరిచాడు, అప్పుడే ప్రత్యక్షత వచ్చింది సార్. అవును సార్, ఒక డౌటు, నోవహును మింగిన చేప అంతకు ముందే ఉన్నదా అప్పుడే పుట్టిందా అని అడుగుతున్నా. ఇది పాస్టర్ల పరిస్థితి. లేఖనములను నువ్వు బాగుగా ఎరుగుదువు అని తిమోతితో అన్నాడు కదా. ఇక నేను ఎన్ని చూశాను ఇటువంటివి. పాస్టర్లకే లేఖనాలు సరిగా తెలియదు. ఇక వాళ్ళని చూసి నవ్వాలను అర్థం కాదు, గుండెలు బాదుకొని ఏడవాలో అర్థం కాదు. మరి ఇంకొక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో హైదరాబాదులోనే జరిగింది అది. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఏంటంటే, మరి ఏలియా ఆకాశము నుండి అగ్ని దింపినాడు, ఒక రాజ్యాన్ని మొత్తం ఆయన సత్యములోకి నడిపించాడు. ప్రార్థనాపరుడు, ఆకాశము నుండి అగ్ని దింపినవాడు ఇంకెవరు కూడా లేరు. అటువంటి పరిచర్య చేసిన అభిషిక్తుడు తన కొడుకులను భక్తిలో పెంచలేకపోయాడని ఏలీ కొడుకుల సంగతి. ఏలీ కొడుకులు, ఏలీ ఎక్కడా, ఏలియా ఎక్కడా? నేను కూర్చొని వినాలేమని విన్నా. నేను దగ్గర పట్ల ఇక్కడ బాగుంటే దూకుతామని అనిపిస్తుంది నాకు. వీళ్ళంతా కూడా సీనియర్ పాస్టర్స్. నేనే 30 ఏళ్ళప్పుడు నాకు వాళ్ళకి తల నెరిసిపోయింది పాపం. వాళ్ళకి ఏదో ఒక సంస్థలో వాళ్ళు జీతం తీసుకొని బతికేస్తున్నారు పాస్టర్లు, సంఖ్యలో బైబిలు,
ఆ బైబిల్ చూస్తే తిరిగేసి తిరిగేసి చదివి ఇంత లావు అయిపోయింది బాగా. ఆ పేజీలన్నీ పాతబడి. మరి అంత చదివారు, ఏం చదివారో ఏం గుర్తున్నదో తెలియదు. అంటే లేఖనాలు ఎరుగని వారు బోధకులలోనే చాలామంది ఉన్నారు. ఇటువంటి మీకు చెప్పాలంటే తక్కువ కాకుండా 100 చెప్తా నేను. ఇటువంటి కానీ టైం వేస్ట్ అయిపోతుంది. మరి ఇంకొక స్త్రీల కూటంలో ఒక అమ్మగారు చెప్తా ఉండే ఏంటంటే, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీతో ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా అని యేసయ్య అన్నాడు. యోహాను 14వ అధ్యాయం. అప్పుడు యేసు ప్రభువు వారు గద్దించినప్పుడు ఆయన మారు మనసు పొందాడు. గనుకనే ఫిలిప్పును సమరయ పట్టణములో దేవుడు బలంగా వాడుకున్నాడని ఆ ఫిలిప్పుని ఈ ఫిలిప్పును మడతపెట్టి చెప్తున్నాడు. ఆయనేమో 7గురిలో ఒకడైన పరిచారకుడైన ఫిలిప్, ఈయనేమో అపోస్తలుడైన ఫిలిప్. ఈ ఫిలిప్ వేరే, ఆ ఫిలిప్ వేరే. ఇట్లా బేసిక్స్ కూడా తెలియకుండా ఉంటే ఎట్లాగా? మొన్ననే ఒకరెవరు అడిగారు, అంటే వాళ్ళు విశ్వాసులే అడిగారు, అయ్యగారు ఒక డౌట్ నాకు, యోహానను మారు పేరు పెట్టబడిన మార్కు, యోహాను సువార్త, ప్రకటన రాసిన యోహాను ఇద్దరు ఒకటేనా వేరంటే వేరే బేట, కన్ఫ్యూజ్ చేయకని చెప్పిన. కనీసము జాన్ మార్క్ వేరు, అపోజిల్ జాన్ వేరు. కనీసం పెద్ద మనిషిని అడుగుదామని ఉండాలి కదా. అడిగారు, చెప్పాను, నా బిడ్డలే అట్లా కన్ఫ్యూజ్ చేయకండి, అది వేరే ఇది వేరేది. మరి అట్లా చెప్పే బోధకులు లేరా? వీళ్ళు అడగరా, నేర్చుకోరా తెలియదు, కానీ ఏదో చేసేద్దామని ఆశ. కానీ లేఖనములోని ఏమంటారు మూల పాఠాలు, ఆలు, ఓనమాలు కూడా తెలియని వారు ఎందరో చలామణి అయిపోతున్నారు. కానీ తిమోతి అట్లా కాదు. బాల్యము నుండి, ఊహ తెలిసినప్పటి నుండి లేఖనములను బాగుగా ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక లేఖనాలను ఎరిగినటువంటి తిమోతి ఇప్పుడు భక్తిపరుడు. ఆ భక్తిని సాధన చెయ్యాలి. ఎంతో బాగా లేఖనాలు ఎరిగినటువంటి తిమోతికి చెబుతున్నాడు ఏంటంటే, నేను వచ్చే వరకు నువ్వు చదవడం మానొద్దు. 4వ అధ్యాయము చూడండి దయచేసి. 4వ అధ్యాయము 2వ వచనం చూడండి దయచేసి. 2వ తిమోతి సమయమందును అక్కడ ఏమంటాడంటే 2వ వచనం, వాక్యమును ప్రకటించమన్నాడు కదా. ఆ తర్వాత సెమికోలన్ ఉంది కదా, వాక్యమును ప్రకటించము దగ్గర వచనం మొదలైంది. తిమోతి, నువ్వు వాక్యాన్ని ప్రకటించాలంటే ముందేం చేయాలంటే నువ్వు చదవాలి. 1 తిమోతి 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. రీడింగ్ హ్యాబిట్ ఉండాల నీకు. ఇవాళ కంప్యూటర్స్ రావచ్చు, అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ, ఇంటర్నెట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ లెట్ మీ టెల్ యూ, నీకు ఇంటర్నెట్ తర్వాత రెడీమేడ్ విజువల్స్, వీడియోస్ ఇన్ ద ఇంటర్నెట్, ఇవన్నీ మీకు మేలు కంటే కీడు ఎక్కువ చేస్తున్నాయి. ఇంటర్నెట్ నేను కూడా వాడతా. మీరెవ్వరు వాడిన దానికంటే ఎక్కువ ఇంటర్నెట్ వాడతాను నేను. 24 hours ఐఎమ్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, వద్దని చెప్పడం లేదు. కానీ ఇంటర్నెట్లో ఏదైనా చూసిన దానికంటే నీ కళ్ళతో ప్రింటెడ్ పేజీ చదవడంలో నీకు ఎక్కువ మేలు కలుగుతుంది.
ఇది నేను ఎప్పుడో 40 ఏళ్ల కింద నుండి చెప్తున్నాను నేను. ఎందుకో నేను చెప్తాను, మీకు గమనించండి. ఇంటర్నెట్‌లో చూసిన దానికంటే బుక్ ఫామ్‌లో ఉన్నది మనం చదివితే లాభం ఏమిటంటే, వినండి. ఒక విషయాన్ని అక్షర రూపంలో చదువుతున్నప్పుడు నీ కళ్ళు అక్షరాల మీద ఇలా పరిగెడుతున్నప్పుడు నీ మనస్సు పనిచేసి ఆ దృశ్యాన్ని నీ ఊహల్లో చిత్రీకరిస్తుంది. ఈ మెంటల్ ఎక్సర్సైజ్ అనేది అనివార్యంగా జరుగుతుంది. ఒకడెవడో ఒక అమ్మాయిని మర్డర్ చేశాడు అని చదివావనుకో, అప్పటికే నీ మైండ్లో ఒక దుండగుడు పుడతాడు, ఒక అమ్మాయి పుడుతుంది, వీడు కత్తి తీసుకొని పొడవడం నీ మైండ్లో సినిమా తయారైపోతుంది. ఆ ఊహాశక్తి దేవుడు మనకిచ్చిన వరము. ఏదైనా ఒక ఊళ్ళో ఇలా సంగతి జరిగింది, యాక్సిడెంట్ అయింది అన్నాం అనుకోండి, ఆల్రెడీ నీ మైండ్లో 2 వెహికల్స్ వచ్చి గుద్దుకోవడం నువ్వు చిత్రీకరించుకుంటావు. ఇది మానవుని మనస్సుకు దేవుడిచ్చిన వరం. ఈ వరమును బట్టి నువ్వు పరలోక సంగతులు చదివినప్పుడు పరలోకం నీ మనస్సులో తయారవుతుంది. భవిష్యత్ సంభవాలు చదివినప్పుడు భవిష్యత్తు నీ మనసులో పిక్చరైజ్ అయిపోతుంది. గతాన్ని చదివినప్పుడు గతం నీ మనసులో పిక్చరైజ్ అవుతుంది. రెడీమేడ్ వీడియోస్ చూస్తే ఈ ఊహాశక్తికి పని ఉండదు. ఆ వీడియో తయారు చేసినోడి ఊహను నువ్వు చూస్తున్నావు, నీ ఊహను నువ్వు చూడట్లేదు. ఆ వీడియో తయారు చేసినోడు ఊహించాడు, ఏదో వాడు ఒకటి తయారు చేశాడు. యు ఆర్ రిసీవింగ్ సంబడి ఎల్సెస్ ఇమాజినేషన్. యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ యువర్ ఓన్ మెంటల్ పిక్చర్. అందుకొర దిస్ ఏ సైంటిఫిక్ రీజన్. అందుకని ఇంటర్నెట్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఎంతైనా మీరు గ్యాదర్ చేయండి, కానీ ఇప్పటికి కూడా పుస్తకాలు పురుగునే. పాతకాలము చాదస్తం, ఇంటర్నెట్ లేనప్పుడు అస్తమానం పుస్తకాలు చదివేవాళ్ళు. ఇప్పుడు ఎందుకండి పుస్తకం? నీకు బైబిల్ కూడా ఇంటర్నెట్లో ఉంది, నీకు ఏదైనా ఇంటర్నెట్లో ఉంది, ఐ కెన్ సీ ఎవ్రీథింగ్ దేర్ అని అనుకోవద్దు. బుక్ ఫామ్లో తప్పనిసరిగా నీవు లేఖనాలు చదవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ఒక ఆయన అన్నాడు, ఇంటర్నెట్లో కూడా బైబిల్ ఉంది కదండి, మొబైల్లో నేను బైబిల్ చదువుకుంటా, ఈ గ్రంథం ఎందుకు మోసుకొని తిరగాలి అని అన్నాడు. అంటే నేను చెప్పిన ఒకటే కారణం అండి, బైబిల్లో నేను చదువుతుంటే మధ్యలో యాడ్స్ రావు అని చెప్పాను. మన అమల్ బాబు అప్పుడు నేను అమెరికాలో ఉన్నప్పుడు, అది ఏం యాప్ అనేది అక్కడ నేను స్కైప్ తను తీసుకొని కదా, నేను అక్కడ మాట్లాడితే ఇక్కడ సెంట్రల్ చర్చ్ అంతా, దాన్ని ఏమంటారా, ఏం యాప్ అది? యూ స్ట్రీమ్. ఎగ్జాక్ట్లీ యూ స్ట్రీమ్, యు ఆర్ రైట్. అవి ఎంత ఘోరం అంటే, నేను బలమైనటువంటి ప్రచండమైన మర్మము బోధిస్తున్నాను పరిశుద్ధాత్మ ఆవేశంతో, ధన్మన్ మధ్యలో గ్యాప్ వచ్చి ఒక ఆమె ఏదో హెయిర్ రిమూవర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి, అయితే అందరూ ఫోన్ చేసి, అన్నా ఇదేందో వస్తుంది. మళ్ళా ఘోరం ఏంటంటే, మన యాడ్స్, వాడు ఒక సూది అమ్మినా, కత్తెర అమ్మినా, బ్లేడ్ అమ్మినా, కనీసం ఒక చాకు అమ్మినా, లేకుంటే ఏదమ్మినా, ఒక ఆడపిల్ల బొమ్మను పెట్టకుండా వాడు ఏదమ్మలేడు. ఆడపిల్ల బొమ్మను పెట్టకుండా మగోళ్ళ షేవింగ్ బ్లేడ్ కూడా అమ్మలేడు. ఏదైనా సరే అదంతా నేత్ర వ్యభిచారం. ప్రజలకు ఏంటంటే అంత ఎక్స్పోజరు, అసహ్యమైన దృశ్యాలు చూడాలని ఇంట్రెస్ట్. వాడు అది చూసి ఇది కొంటాడని ఈ పనికి మాలిన యాడ్స్ అన్నీ కూడా, నువ్వు దేవుని వాక్యం చదువుతుంటే మధ్యలో ఒక ఆమె వచ్చేస్తుంది. బైబిల్లో నాకు అట్లా ఎవరు రారు. సో ఐ ప్రిఫర్ బైబిల్ రాదర్ దాన్ బైబిల్ ఇన్ ద మొబైల్. కాబట్టి ఇంకోటి ఏంటంటే, గ్రంథరూపములో నీవు బైబిల్ను పట్టుకొని రోడ్ మీద వెళ్తుంటే ఇతడు ఒక క్రైస్తవుడు అని అందరూ అనుకుంటారు. మొబైల్ పట్టుకొని తిరిగితే ఎవడు అంటాడా? సాక్ష్యమే ఉండదు. నోబడీ రికగ్నైజెస్ యూ.
అది పెట్టుకొని ఇక నువ్వు మెడకో బోర్డు వేసుకొని తిరగాలి. ఇదిగో నా మొబైల్లో బైబిల్ ఉంది, ఇది మొబైల్ మాత్రమే కాదు, ఇందులో బైబిల్ మోసుకొని తిరుగుతున్నానని సొమ్మరోగం వచ్చినోడు మెడకు ఒక బోర్డు వేసుకున్నట్టు వేసుకొని తిరగాల. నోబడీ థింక్స్ దట్ యు ఆర్ క్యారీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్. ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ దిస్. ఇందులో పాపం ఉంది, వ్యభిచారం ఉంది, అసత్య ప్రచారాలు ఉన్నాయి, రాజకీయం ఉంది, వ్యాపారం ఉంది, అడ్డమైన చెత్త చెదారం ఉంది, దాని పక్కన బైబిల్ కూడా ఉంది. కానీ బైబిల్లో దేవుని వాక్యం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. గనుక ఓ తిమోతి, వాక్యాన్ని బోధించు అన్నాడు. బోధించక ముందు నువ్వు బాగా వాక్యాన్ని చదవాలి. నేను మళ్ళీ వచ్చేదాకా నువ్వు చదువుట యందు జాగ్రత్తగా ఉండు. దేని యందు జాగ్రత్త? అక్కడ చదువుట యందు అన్నాడా, లేకుంటే బైబిల్ చదువుట యందు, లేఖనము చదువుట యందు, వాక్యము చదువుట యందు అన్నాడా? ఏమి చదువుట యందు అనేది స్పెసిఫై చేయలేదు. ఇంటెన్షనల్లీ, వాంటన్లీ, పర్పస్ఫుల్లీ దేవుడు అవాయిడ్ చేశాడు ఆ క్లాస్. బీ బిజీ రీడింగ్ అన్నాడు. వాక్యము చదువు అనలేదు. అంటే వాక్యము చదవాలి, నువ్వు ఇంకా కొన్ని కూడా చదవాలి. భక్తులు రాసినటువంటి రచనలు చదవాలి. కొన్ని సంఘాలలో పాస్టర్లే పరమ మూర్ఖులు. వాళ్ళ విశ్వాసులకు నేర్పిస్తారు, దేవుని వాక్యం మాత్రమే చదవాలి, మనుషులు రాసిన గ్రంథాలు మేము చదవం, మాకు అవసరం లేదు. మనుషులు రాసిన నాకెందుకు? దేవుడే రాసింది ఉన్నది కదా. మనిషి రాసిన గ్రంథం మేము చదవొద్దని నేర్పించే మూర్ఖ పాస్టర్స్ ఉన్నారు. నేను అడుగుతున్నా, దేవుని మాట నాకుండగా ఎవడో రాసింది ఎందుకు చదవాలి అని అంటున్నావు కదా. మరి దేవుడు రాసిన గ్రంథం నా చేతిలో ఉండగా నువ్వు చెప్పే సోది ఎందుకు వినాలి నేను? చెప్పండి. సెన్సిబుల్ క్వశ్చనేనా కదా? దేవుని వాక్యం నీకున్నది, అయినా నేను చెప్తే కానీ నీకు అర్థం కాదని కదా నీ కాన్సెప్ట్. అందుకు నువ్వు ప్రసంగికుడు అయ్యావు కదా. గ్రంథం ఉంటే చాలదు, వివరించేవాడు కావాలనే కదా నువ్వు బోధకుడయ్యావు. అదే వివరణ ఒకరు రాస్తే మనుషులు రాసిన గ్రంథాలు ఎందుకంటావేంటి? మూర్ఖుడు కదా వీడు. లేఖనము కావాలి, లేఖనాలను చక్కగా వివరించగలిగిన అభిషిక్తులు కూడా కావాలి. ఆ లేఖనాన్ని వివరించడం మాట రూపంలో కావచ్చు, లేక అక్షర రూపంలో కావచ్చు. మనకు భక్తులు రాసిన గ్రంథాలు కూడా కావాలి. నేను ఎప్పుడూ చెప్పుకుంటాను, భక్తి సింగయ్య గారు రాసిన పుస్తకాలు నేను చదివాను, ఆర్ఆర్కే మూర్తి గారు రాసిన పుస్తకాలు కూడా నేను చదివాను. ఏమండి? తర్వాత పిఎం శామ్యూల్ గారు రాసిన ప్రకటన గ్రంథ వ్యాఖ్యానము, నా జీవిత యాత్ర అని ఆయన ఆత్మకథ నేను చదివాను. క్యాట్ డేవిడ్ గారు నేను నా ప్రభు ఆయన జీవిత కథ రాశారు. రాజమండ్రి క్యాట్ డేవిడ్ గారు, ఆ బుక్ చదివాను. టిఎస్ శాస్త్రి గారి పుస్తకాలు చదివాను. మా తాతయ్య గారు నేనెవరనే పద్యకావ్యం రాశారు. జేకబ్ గారి పుస్తకాలు అయితే ఎట్లాగ నేను చదివాను, మా తాతయ్య కాబట్టి. నేనెవరనే కావ్యానికి టిఎస్ శాస్త్రి గారు ముందు మాట రాశారు. ముందు మాట రాసి చక్కని పద్యం రాశారు. తర్వాత నేనెవరనే కావ్యానికి దాసరి మోజస్ గారని ఉస్మానియాలో రీడర్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేవాడు, ఆయన ముందు మాట రాసి సరసుడు జేకబాక్య కవి చంద్రుడు నేనెవరన్న కావ్య విరచన చేసి అని ఒక పద్యం రాశాడు, కంద పద్యం. ఎప్పుడో 55 ఏళ్ల కిందట చదివాను నేను ఇప్పుడు చెప్తున్న విషయం. భక్తులందరూ వీళ్ళు రాసినటువంటి పుస్తకాలతో పాటు రెవరెండ్ ఇజ్రాయెల్ గారి బుక్స్ చదివాను, రాజారావు గారి పుస్తకాలు చదివాను. ఇకపోతే
నేను సేవకుడిని అయిన తర్వాత వచ్చినటువంటి ఎజకియా ఫ్రాన్సిస్ గారి పుస్తకం ప్రార్థనయే జీవం, అది చాలాసార్లు చదివాను. లెనార్డ్ రావెన్ హిల్ గారి పుస్తకం ఆర్ఆర్కే మూర్తి గారు తర్జుమా చేశారు. వై రివైవల్ టారీస్, ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆగిపోతుంది. ఆ పుస్తకం 100 సార్లు చదివాను. ఇంకా ఎన్ని చదివాను, ఎన్నో గంటలు చెప్పాలి నేను ఆ లిస్ట్ అంతా. ఏడబ్ల్యూ టోజర్ గారి పుస్తకాలు, ఈఎం బౌన్స్ గారి పుస్తకాలు, ఆండ్రూ మర్రే గారి పుస్తకాలు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారి పుస్తకాలు, ఇవన్నీ చదివాను. యాత్రికుడి ప్రయాణము, పరిశుద్ధ పోరాటం, ఈ రెండు కూడా జాన్ బనియన్ గారు రాసిన పుస్తకాలు, జైల్లో ఉండి రాశారు ఆయన. ఇలాగా రిచర్డ్ వోంబ్రాండ్ గారి పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు, రవి జకరయ్య గారి పుస్తకాలు. టు టెల్ యూ ది ఫ్యాక్ట్ ఆనెస్ట్లీ, రవి జకరేష్ గారి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది సగానికి సగం నాకు అర్థమే కాదు. మరి అంత గొప్ప జ్ఞాని ఆయన. ఆయన రియల్ డాక్టరేట్ ఇన్ ద యూనివర్సిటీస్ పొందినవాడు. నేను అతి కష్టపడి ఆయన పుస్తకాలు కొన్ని చదివాను. అంతకంటే ఆస్వాల్డ్ జే స్మిత్ గారి పుస్తకాలు చాలా సరళమైన భాషలు ఉంటాయి. ఇవన్నీ నేను చదివాను. ముంగమూరు దేవదాసాయి గారి పుస్తకాలు చదివాను. అద్భుతమైన పుస్తకాలు, ప్రశ్నలు జవాబులని అంతలో పుస్తకం ఉంది. అద్భుతమైనటువంటి జవాబులు చెప్తారు ఆయన. ఆయన్ని ఎవరు అడిగారు ఆ ప్రశ్నలు జవాబులు బుక్లో ఒక అయ్యగారు, మీరు బైబిల్ మిషన్ వాళ్ళు 3 కుర్చీలు వేస్తారు, ఇది హాస్యాస్పదంగా లేదా? దేవుడు ఆత్మస్వరూపుడు కదా, మీరు కుర్చీలు వేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వచ్చి అందులో కూర్చుంటారా? ఇది ఏంటండి, విగ్రహారాధనలాగా ఉంది, ఇది మంచి అలవాటేనా ఇది అని అడిగారు. కుర్చీలు వేసినంత మాత్రం దేవుడు వస్తాడా అక్కడికి అని అడిగారు. అయ్యగారు సింపుల్గా, ఎందుకునైనా రాడా, అబ్రహాం ఇంటికి వచ్చాడు కదా, మరి మన ఇంటికి ఎందుకు రాడు అని అడిగాడు. పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోలేదా, ఉన్నాయా అని అడిగారు ఆయనను. పరిశుద్ధాత్మ వరాలను ఏ ప్రయోజనం కొరకు ఇచ్చాడో ఆ ప్రయోజనం నెరవేరక ముందు ఎందుకు వెనక్కి తీసుకుంటాడు దేవుడు? అపనమ్మకస్తుడా? అన్ని వరాలు ఇంకా ఉన్నాయి నాయన అని చెప్పారు దేవదాసయ్య గారు. నేను ఎప్పుడో చదివాను, నా జ్ఞాపకం. గనుక లేఖనాలు మాత్రమే చదివితే ఇవాళ ఓఫిర్ మినిస్ట్రీస్ ఉండదు. లేఖనాలతో పాటు ఇంకా ఎందరో భక్తులు రాసినటువంటి పుస్తకాలు నేను చదివాను. ఎన్ని చదివాను? ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ ఫిక్షన్ చదివాను. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పద్యాలు చదివాను. శ్రీశ్రీ గారి వచన కవితలు చదివాను. తర్వాత తెన్నేటి హేమలతాదేవి సైఫై సాహిత్యం చదివాను. ఇంకా ఎన్నో చదివా. తర్వాత మార్క్సిస్ట్ సాహిత్యం చదివాను. గతి తార్కిక చారిత్రక భౌతిక వాదం చదివాను. ఫండమెంటల్ అండ్ డయాలెక్టికల్ మెటీరియలిజం ఇంగ్లీష్లో. ఇది రాసింది ఎవరు తెలుసా? జోసెఫ్ స్టాలిన్ గారు రాశారు. గతి తార్కిక చారిత్రక, హిస్టారికల్ ఫండమెంటల్ డయాలెక్టికల్ మెటీరియలిజం అని చదివాను. ఎందుకు ఇన్ని చదివానంటే, ముందు లేఖనాలు చదివి ఉన్నాను గనక లేఖనాల కాంతిలో ఏ వాదం నిలబడుతుందో, ఏ వాదము ఖండించబడుతుందో, ఏ వాదాన్ని లేఖనంతో ఎలాగ ఎదుర్కోవాలో పరిశోధించి, ఏ వాదంలో ఉన్నోడికైనా సువార్త ఎలా చెప్పాలో నన్ను నేను ట్రైనప్ చేసుకోవడానికి ఇవన్నీ నేను చదివాను. బైబిల్ కూడా చదివాను. అందుకే నేను రోజు 2 గంటలే నిద్రపోయేది. వేదాలు మీకు తెలిసిన 72 సార్లు చదివిన తర్వాత హైందవ క్రైస్తవం బుక్ రాసి
ఆ తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు మొన్న కూడా నేను వేదాలు రెఫర్ చేసి చదువుకున్నాను. రామాయణము, మహాభారతం. ఇవాళ ఎవరు అన్నారు, శ్రీకృష్ణుల వారి శరీరం గుజరాత్ దగ్గర ద్వారకా నగరంలో దొరికిందని అంటే వేదవ్యాసుల వారే రాశారు. అర్జునుడు అంతిమ సంస్కారం, దహన సంస్కారం చేసేసాడని ఉంది, ఇప్పుడు ఇలా దొరుకుతుంది బాడీ అని సంగతి. ఎందుకు నేను చదివి ఉన్నాను గనక ఇన్ని చదువుతూ ఇంటర్నెట్లో లేటెస్ట్గా ఏ నాస్తికుడు ఏమన్నాడు, ఏ ఆస్తికుడు ఏమన్నాడు, ఏ మతోన్మాది ఏమన్నాడు, అంతా మీరందరూ చేయలేకపోవచ్చు. మీరు నన్ను ప్రాక్టికల్గా చూస్తున్నారు. ఏ టాపిక్ లేవనెత్తినా ఒకసారి కిరణ్ అన్నాడు, అంకుల్ నాకు అనిపిస్తుంది ప్రపంచంలో ఏ విషయమైనా మీ దృష్టికి రాకుండా తప్పించుకోవడం సాధ్యమేనా, ఏదన్నా తప్పించుకుంటుందా, ప్రతిదీ నీ ముందుకు వచ్చేస్తుంది, ఏది అడిగినా దాని గురించి నువ్వు వెంటనే చెప్తున్నావు. అది రాజకీయము, మతోన్మాదుల వాదము, ఇటు సైన్సు, అన్నీ ఏదన్నా ఎస్కేప్ అవుద్దా అసలు మీ దృష్టి అన్నాడు. కిరణ్ బాబు అన్నాడు, నిజమే నాయన, మరి నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయో నాకు తెలియదు కానీ మొత్తం తలకాయ చుట్టూ కళ్ళు ఉన్నట్టున్నాయి, అన్నీ చూస్తుంటాను. ఎందుకంటే ముందు లేఖనములో ఉన్న క్రీస్తును నా హృదయంలో నింపుకున్నాను గనుక ఆ కోణములో నుండి దేన్నైనా చూస్తాను. ఇప్పుడు నాకు నేర్పిందంతా బైబిల్ నేర్పింది. నా గురువు బైబిల్, నా గురువు పరిశుద్ధాత్మదేవుడు. అయితే ఆయన నేర్పిన సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే వాళ్ళ మనసులో ఉన్నదేంటో తెలుసుకొని దానికి నేను జవాబు ఇవ్వాలి. గనుక తిమోతి, నువ్వు క్రీస్తు యేసుకు మంచి సైనికుడివి కావాలంటే నేను నీ దగ్గరకు వస్తాను త్వరలోనే, వచ్చేదాకా నువ్వు చదవడం ఆపొద్దన్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రక్రియ, కార్యక్రమం ఏంటంటే చదవాలి. ఏదో ఒకటి రిటర్న్ ప్రింటెడ్ ఫామ్లో, బుక్ ఫామ్లో కనపడితే ఇక పాపం దాన్ని కరకర కొరికి నమిలి జిలేబీ తిన్నట్టు తినేయటమే. అన్నట్టు ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ ఫాస్ట్ రీడర్స్ ఆఫ్ బుక్స్ ఎలా చదువుతారో మీకు చెప్తాను నేను. మీకు ఇన్ని బుక్స్ ఎలా చదివారండి, అది సాధ్యమేనా అని అన్న వాళ్లకు నేను చెప్తాను ఒక టెక్నిక్. ఇలా పేజ్ ఉంది కదా, మన కన్ను ఇంత చిన్నగా ఉంటుంది కానీ దాని స్కోప్ ఇలా ఉంటుందన్నమాట. దగ్గరేమో చాలా చిన్న స్పాట్ కవర్ అవుతుంది, దూరం పోయే కొద్దీ వెడల్పు అవుతుంది అన్నమాట దాని కవరింగ్ స్కోప్. ఇక్కడ మూలకు దృష్టి సారించి ఇలా డయాగ్నల్గా కింది మూల వరకు కన్ను చూపు ఇలాగ వచ్చే లోపల ఫోటో తీసినట్టు ఈ పేజ్ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఫాస్ట్ రీడర్స్ అందరూ అలా చదువుతారు అన్నమాట. అందుకే ఒక 200 పేజీల బుక్ నేను చదువుతుంటే నా పక్కన ఒకడు కూర్చొని చదివేవాడు. వాడు ఫస్ట్ పేర చదివే లోపల నేను పేజ్ తిప్పేసేవాడిని. అరే నా చదవనేవేంటి, పేజ్ తిప్పుతావేంటి, నాతో ఎవడు చదవమన్నాడు రా, నువ్వు వేరే చదువుకో అంటే, ఏంటి ఒట్టిగా తిప్పేస్తున్నావు, అసలు చదువుతున్నావా నువ్వు అనేవాడు. వాడు ఇంకా మెల్లిగా అక్షరాలు కూడబలుక్కొని గుణింతాలు పెట్టుకొని కాకు గుడిస్తే కీ అన్నట్టు వాడు మెల్లిగా చదివే లోపల, వాడు ఒక పేర చదివే లోపల నేను పేజ్ తిప్పేస్తాను, ఇంకో పేర చదివే లోపల పేజ్ తిప్పేసేవాడిని. ఒట్టిగా పేజీలు తిప్పుకుంటూ కూర్చొని చదవట్లేదు నువ్వు అంటాడు వాడు. ఫాస్ట్ రీడర్స్ అదొక టెక్నిక్ ఉంటుంది అన్నమాట. అలాగ సాధన చేసి నేను ఒక 200 పేజీల పుస్తకాన్ని 2 గంటల్లో చదువుతాను. రోజు లైబ్రరీ నుంచి 5 పుస్తకాలు తెచ్చుకునేవాడిని. ఒకరోజు 5 పుస్తకాలు ఫినిష్ చేసి రేపు పొద్దున 5 ఇచ్చి ఇంకో కొత్త 5 తెచ్చుకునేవాడిని. లైబ్రరీని అడిగేవాడు, ఏం బాబు చదివి తెస్తున్నావా, ఒట్టిగా తీసుకొస్తున్నావా? ఒక్కొక్కడు ఒకటే బుక్ తీసుకెళ్ళి 6 నెలలు తీసుకురాడు, నువ్వు రోజు 5 పుస్తకాలు తెస్తున్నావు ఏంటయ్యా, చదువుతున్నావు నువ్వు అంటే, అందులో ఎక్కడ ఏముందో అడగండి అంకుల్ నేను చెప్తాను అనేవాడిని. అయితే నువ్వు మనిషివి కాదురా బాబు, నువ్వేదో అవతార పురుషుడు అనేవాడు. నేనే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది
భూమి మీద ఉన్నారు. చదవడం సాధన చెయ్యాలి. దేవభక్తి సాధన అంటే అందులో ఒక ముఖ్యమైన దినుసు ఏంటంటే, దేవుడు రాయించి గ్రంథ రూపంలో మనకిచ్చిన పుస్తకాలు, తర్వాత భక్తుల చేత ఆయన రచింపజేసిన గ్రంథాలు చదవాలి. ఇంత చదవాలంటే మనం కొంచెము మనుషులతో మాట్లాడే టైం తగ్గుతుంది కదా, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇన్ని గ్రంథాలు చదవాలంటే అత్యవసరమైతే తప్ప ఎవరిని హలో కూడా అనలేం మనం. ఇతర భక్తులు రాసిన గ్రంథాలు చదవడంలో దానియేలు మనకు మంచి మాదిరి. దయచేసి దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం చూద్దాం. దయచేసి దానియేలు 9వ అధ్యాయము దయచేసి 2వ వచనం 9:2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. దానియేలు ఒక ప్రవక్త. దానియేలు రాసినటువంటి ప్రవచన గ్రంథాన్ని మనం 2.5 వేల సంవత్సరాల నుండి చదువుకుంటున్నాం. ఆయనే మహాజ్ఞాని. ఆయన అంతటి జ్ఞాని అయిన వాడు కూడా నాకన్నా ముందు ప్రవచించిన వాళ్ళు ఏమి రాశారోనని చదవడానికి ఇష్టపడ్డాడు. అలాగే ఎజ్రా, నెహెమ్యా, యెహోషువ వీళ్ళందరూ గ్రంథ రచన, గ్రంథ పఠన ఆసక్తి కలిగిన వాళ్ళు. మరి ధర్మశాస్త్రాన్ని చదవడంలో దావీదు ఆసక్తి పరుడు. ఇంతకుముందు బాబు చందు చెప్పాడు, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశారు. ఆయన రాసిన వాటిని మనం ధ్యానం చేస్తున్నాం కదా. దావీదు కీర్తనలను మనం ధ్యానం చేస్తున్నాం. దావీదే ఇతర ప్రవక్తల లేఖనాలు ధ్యానం చేశాడు. ఇప్పుడు నేను రాసిన పుస్తకాలు ప్రపంచంలో తెలుగు తెలిసిన వాళ్ళ మధ్యలోనైనా ఒక స్టాండర్డ్ అయితే సెటప్ చేసినాయి కదా. ఓఫీర్ గారి గ్రంథాల్లో అన్ని విషయాలు తేటతెల్లం అవుతున్నాయండి అని చెప్పుకుంటున్నారు. వేల మంది దీవించబడుతున్నారు. మరి నేనే ఇంత మ్యాటరు కలిగి ఉన్నప్పుడు వాళ్ళ పుస్తకాలు నాకెందుకు అని అనుకోకూడదు. అది మూర్ఖత్వం అవుతుంది. నాకు కూడా గురువులు కావాలి, లేఖని వివరించేవారు కావాలి. ఒకే విషయాన్ని ఒక యాంగిల్లో నేను చూశాను, అదే వచనాన్ని టోజర్ గారు ఇంకో యాంగిల్లో చూస్తారు, భక్త సింగ్ గారు ఇంకో యాంగిల్లో చూస్తారు. ఒక వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని ముఖములు ప్రతి మాటకు బైబిల్లో అన్ని ముఖాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం. సాధకములో ఒక ముఖ్యమైన భాగము పఠన ఆసక్తి, గ్రంథ పఠన, ఇతర భక్తులు రాసినటువంటి గ్రంథాలు. అందులో ఒక్క చిన్న మాట నేను చెప్పి ముగించేస్తాను. ఇతరులు రాసిన పుస్తకాలు చదవాలి అంటే అందులో విశ్వాస భ్రష్టుల పుస్తకాలు అస్సలు చదవద్దు. అవుట్ రైట్గా చెప్తున్నాను నేను. యెహోవా సాక్షుల గ్రంథాలు ఉన్నాయి. అయ్యగారు చదవమన్నాడు కదా అని మీరు అచ్చంగా యెహోవా సాక్షుల పుస్తకాలు చదివారు అనుకోండి, ఏం ప్రయోజనం? ఉన్న విశ్వాసం పాడైపోతుంది. అపవిత్రమైన లోక సంబంధమైన సాహిత్యం చదవద్దు. విచక్షణాపూర్వకంగా పికప్ చేసుకోవాలి. కనుక జాగ్రత్త. కనుక ఏదైనా బుక్ మరి చదవచ్చో చదవకూడదో నీకు ఎలా తెలుసు అంటే దానికి ఒక చిట్కా చెప్పి ముగించేస్తాను. లేకపోతే ఈ ప్రసంగం అంతా అన్యాయం అయిపోద్ది, విన్న మీరు అన్యాయం అయిపోతారు. అయ్యగారు చదవమన్నాడు కదా అని అడ్డమైన పుస్తకాలు. ఇప్పుడు మన ఆధునిక
ఆ, మరి ఆధునిక బోధకులు కూడా కొంతమంది ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారు, లైక్ బందర్రావు. ఆ, అటువంటివన్నీ చదివితే దానివల్ల మీకు లాభం ఏమీ ఉండదు. మరి నేనైనా ఎలా పికప్ చేసుకున్నాను, ఎలాగా క్షేమకరమైన సెలక్షన్ ఎలా చేసుకోవాలో చెప్తున్నా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించు. ఇప్పుడు నేను చెప్పిన భక్తులు ఉన్నారు కదా, ఆండ్రూ మర్రే గారు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు, బిల్ గ్రాహం గారు, రవి జకరేజ్ గారు, వీళ్ళందరూ, పిఎం సమీల్ గారు, రెవరెండ్ కే ఇజ్రాయెల్ గారు, భక్త్ సింగ్ అయ్య గారు, దేవదాస్ అయ్య గారు, వీళ్ళందరూ కూడా ఇన్వేరియబుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెయింట్ ఐ మెన్షన్డ్, వీళ్ళందరి ప్రవర్తన ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ చూస్తే తప్పకుండా వాళ్ళ సేవలో దేవుడు లేడనే వాళ్ళు కొందరు రక్షించబడ్డారు. యేసు దేవుడు కాదనే అసత్య దేవతల భక్తులు రక్షించబడ్డారు. భక్త్ సింగ్ గారి సేవ, పిఎం సమీల్ గారి సేవ, ఏమండి అద్భుతమైనటువంటి సేవ ఫలితాలు. గనుక వాళ్ళ పుస్తకాలు చదవడము నన్ను కూడా మనుషులను బట్టే జాలరిగా తయారు చేస్తుంది. ఐఎమ్ సేఫ్ సైడ్. భక్త్ సింగ్ అయ్య గారి బుక్స్ చదివితే నేను సేఫ్, దేవదాస్ అయ్య గారి బుక్స్ చదివితే నేను క్షేమంగా ఉంటాను. యెహోవా సాక్షులు ఉన్నారు. ఇది చాలా కింగ్డమ్ గాస్పుల్, ఇది రాజ్య సువార్త, ఇది చదవండి అని నాకు చెప్తున్నాను. ఏమండి కూర్చొని చెప్పి నేను గుర్తుపట్టాను. వాచ్ టవర్ అని ఉంటుంది అక్కడ, వాచ్ టవర్ సొసైటీ అంటే యెహోవా సాక్షుల సిద్ధాంతం ప్రచారం చేసే సంస్థ. నేను కూర్చోబెట్టి అడిగా, మీరు ఇచ్చే బుక్స్ నేను చదువుతాను, నాకు మీరు చెప్పండి, మీరు మీ సిద్ధాంతం ప్రచారం చేస్తే ఎంతమంది నాస్తికులు దేవుణ్ణి నమ్మారు? మీ యెహోవా సాక్షుల బుక్స్ చదివి రక్షణ పొందిన ఒక్క నాస్తికుడిని చూపగలరా? ఒక్క హిందువును, ఒక ముస్లిమును చూపగలరా? ఎవడు రక్షణ పొందడు. ఆల్రెడీ రక్షణ పొంది సంఘాలలో ఉన్నోళ్లను యేసు దేవుడు కాదని కన్ఫ్యూజ్ చేసి బయటికి తీసుకెళ్తారు. యేసు దేవుడు కాదని ఒక ముస్లింకు చెప్తే ఏమంటాడు? కరెక్ట్ బ్రదర్, మేము అదే కదా చెప్పేది అంటాడు. ఒక హిందువుకు చెప్తే యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని చెప్తే హిందువు ఏమంటాడు? అందుకే కదా మేము ఆ మతంలోకి రాలేదు అంటాడు. కాబట్టి నిష్ప్రయోజనమైన సిద్ధాంతాలు ఎట్లా గుర్తుపట్టాలంటే, ఒక ఆత్మను కల్వరి శిలువ దగ్గరకు తీసుకురాలేని ప్రతి బోధ, ప్రతి సిద్ధాంతము పెంటకుప్పతో సమానం. వాడు ఎన్ని వందల వచనాలు ఎత్తి లాజికల్గా చెప్పి ఎంత చెప్పినా సరే గుండు సున్నా. నీ మాటలు విని ఎంతమంది రక్షణ పొందారు చెప్పు. ఎవడైతే ఆత్మలను రక్షించగలడో, ఎవరైతే అనేక వేల ఆత్మలను ప్రభు దగ్గర తెచ్చాడో వాళ్ళ పుస్తకాలు చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చిట్కా. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన పేరు చెప్పాను, వాళ్ళని కూడా అడిగాను నేను, మీ బోధ విని నాస్తికులు ఎందరూ మారారు? ఎవడు మారలే. హిందువులు, ముస్లింలు, జైనులు, బౌద్ధులు, ఇతర ధర్మాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది యేసు రక్షకుడని తెలుసుకున్నారు? అదేం ఉండదు. ఆల్రెడీ క్రిస్టియన్ చర్చెస్లో జొరబడి మీ పాస్టర్ గారులకు లేఖనాలు సరిగ్గా తెలియదు, నాకే తెలుసు బైబిల్ అని గలిబిలి చేసి గందరగోళం చేసి చెడగొట్టడం, సంఘాలను చెడగొట్టడం తప్ప అన్యులను శిలువ దగ్గరికి తీసుకురావడం చేతగాని వాళ్ళ పుస్తకాలు మనం చదవనే వద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న చిన్న సిద్ధాంత భేదాలు ఉన్నాయి. దేవదాస్ అయ్య గారు, భక్త్ సింగ్ అయ్య గారు, పిఎం సమీల్ అయ్య గారు,
చిన్న చిన్న డాక్టరినల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అయినా వీళ్ళందరూ మనకు గురుతుల్యులే. ఎందుకు? అందరి ద్వారా ఆత్మల రక్షణ పొందారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే గీటురాయి, ఇదే కొలబద్ద. ఆస్వాల్డ్ స్మిత్ గారి బుక్ చదువుతా. ఎందుకంటే కెనడా దేశంలో టొరంటో నగరంలో పీపుల్స్ చర్చ్ అని ఆయన సంఘం స్థాపించాడు. భూమి మీద క్రైస్తవ సంఘము ప్రారంభమైంది మొదలుకొని లోక చరిత్రలో మిషన్స్ కొరకు, మిషనరీ మూవ్మెంట్ కొరకు ఆ పీపుల్స్ చర్చ్ కంట్రిబ్యూట్ చేసిన అన్ని కోట్ల డాలర్లు ఏ సంఘము కంట్రిబ్యూట్ చేయలేదు. ప్రపంచ చరిత్రలో ఇదొక రికార్డ్ అన్నమాట. అలాగ మోటివేట్ చేశాడు. సువార్త ప్రకటించు, లేకపోతే ప్రకటించే వాళ్ళని పంపించు. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఆర్ సెండ్ సమ్వన్ హూ కెన్ ప్రీచ్ ద గాస్పెల్. భూమి మీద ప్రతి మనిషి కనీసం ఒక్కసారైనా సువార్త వినకముందు ఎవడైనా రెండోసారి ఎందుకు వినాలన్నాడు ఆయన. వై షుడ్ ఎనీవన్ హియర్ ద గాస్పెల్ ట్వైస్ బిఫోర్ ఎవ్రీవన్ లిసన్స్ ద గాస్పెల్ వన్స్ అట్ లీస్ట్. ఇది ఆస్వాల్డ్ స్మిత్ గారి సేయింగ్ అన్నమాట. అటువంటి ఖతర్నాక్ ఫైర్ ఆయన. దేవుని బిడ్డలారా, అటువంటి పుస్తకాలు చదివితే మనకు కూడా కొంచెం నిప్పు. అంతేగాని జన్మ పాపం లేదు, సిగరెట్ తాగితే తప్పు లేదు, వ్యభిచారం తప్పు కాదు, ప్రభు రొట్టె అవసరం లేదు, ఇట్లాంటి దరిద్రులు రాసిన పుస్తకాలు మనకి ఎందుకంటే చెడగొట్టడానికి. ముందే చెడిపోయి ఉన్నాం, కొంచెం బాగుపడదామని ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటి భ్రష్ట బోధలు మనకెందుకు? కనుక ఓఫీర్ గారు చదవమన్నాడని చెప్పేసి మీరు ఎగబడి అన్ని చదవకండి, చెత్త చెదారం. ఆ రచయిత యొక్క ఆయన యొక్క క్రెడిబిలిటీ, ఆయన హిస్టరీ, ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, చూసి అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఉపదేశం చేయడానికేమో భక్తుల గ్రంథాలు కావాలి. లోకస్తులలోని గ్రంథాలు ఎందుకు కావాలంటే ఫలానా విశ్వాసంలో ఉన్నోళ్లకు సువార్త ఎట్లా చెప్పాలి, వాళ్ళకి ఏమేం ప్రశ్నలు ఉన్నాయి, ఎలా సమాధానం చెప్పాలి, నీవు సువార్థికునిగా సువార్థికురాలిగా ట్రైనప్ చేసుకోవడానికి యూ షుడ్ నో దెయిర్ ఐడియాలజీ. ఒక గొప్ప భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మీద ఒక క్యాప్షన్ ఏంటంటే, ద క్రిస్టియన్ సేస్ దట్ హీ హ్యాస్ ది ఆన్సర్ బట్ హ్యాస్ హీ హర్డ్ ద క్వశ్చన్. ఎటువంటి ఖతర్నాక్ మేధావులు చూడండి. క్రైస్తవుడు అంటాడు నా దగ్గర జవాబు ఉన్నది అంటాడు. ఒరే, జవాబు సంగతి దేవుడు అసలు ప్రశ్న ఏంటో విన్నావా నువ్వు అన్నాడు. ఆ ప్రశ్న మనం విన్నప్పుడు దేవుడు మనలో జవాబులు పుట్టిస్తాడు. అందుకు ఇతరుల గ్రంథాలు చదవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విధమైన డిసిప్లిన్డ్ హ్యాబిట్ ఆఫ్ బుక్ రీడింగ్, డిసిప్లిన్ వెల్ ప్లాన్డ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ మనకుంటే మనం ఒక సెకండ్ తిమోతి లాగా తయారైపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే మనందరం కూడా ఒక తిమోతి వల్ల దేవభక్తి సాధకులం కావాలని ఆశిస్తూ ఈ సిరీస్ ఆఫ్ స్టడీ దేవభక్తి సాధన అనే ఈ సిరీస్ ఆఫ్ లెసన్స్లో సెకండ్ లెసన్ ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీలో ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత నేను ఆశీర్వాద ప్రార్థన చేసి ముగిస్తాను. ముందుకు రావాలి మీరు. యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఆన్ ద డయస్ అండ్ దెన్ ప్రే ఇన్ ద మైక్. అందరు వినాలి కదా. ఎవరు వస్తున్నారు? సులక్షణ ఇస్ కమింగ్ ఆర్ పాప రామ రామ. చిన్నపిల్లలు రావాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కమ్ రైట్. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, సర్వోన్నతుడో తండ్రి, సర్వశక్తిమంతుడో ప్రభా, ఈ సాయంకాలం వేళ తండ్రి మేము అందరం ఇక్కడ కూడి తండ్రి దేవభక్తి సాధనలో తండ్రి 2వ లెసన్ నేర్చుకోవడానికి మీరు మాకు చూపించిన కృప కొరకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. ఆరంభ ప్రార్థన మొదలుకొని తండ్రి ఈ సమయం వరకు మీరే నడిపించారు పరిశుద్ధాత్మ తండ్రి. మీ కృప కొరకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన యేసయ్య, మేము కూడా తండ్రి తిమోతి వలె ప్రభా జస్టిఫైడ్ బుక్స్ చదవడానికి తండ్రి యేసయ్య
మేము చదివిన ప్రతి రీడింగ్‌కి తండ్రి జస్టిఫైడ్ రీజన్ ఇవ్వడానికి తండ్రి యేసయ్య మాకు కృప చూపించండి నాయన. ఇదిగోండి నాయన ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను తండ్రి. అనవసరంగా తండ్రి మా సమయాన్ని వృధా చేసుకోకుండా తండ్రి, ఈరోజు తండ్రి మాకు మార్గదర్శకంగా తండ్రి నీ వాక్యాన్ని ప్రభువా మీరు పంపించారు. నీకు వందనాలు తండ్రి. మా ప్రవక్త తండ్రి యేసయ్య, మా ఆత్మీయ తండ్రి యేసయ్య నాయన మాట్లాడిన ప్రతి మాట తండ్రి యేసయ్య, యేసయ్య, యేసయ్య మమ్మల్ని ఎన్నో కోణాలుగా తండ్రి ఈరోజు చెక్కిండి ప్రభా. నీకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. మాకు అవసరమైన తండ్రి మెసేజ్ మీరు పంపించారు. నీకు స్తోత్రములు నాయన యేసయ్య, యేసయ్య. నీకు ఎంత స్తుతించినా తండ్రి యేసయ్య తక్కువే ప్రభువా. యేసయ్య, యేసయ్య మా అందరికీ తండ్రి ఏది అవసరమో దాన్ని మీరు గ్రహించారు తండ్రి. మా హృదయాల్లో తండ్రి ఏది నింపబడాలో తండ్రి దాన్నే మీరు పంపించారు. నీకు వందనాలు నాయన, వందనాలు నాయన యేసయ్య. నాయన మరొక తిమోతిలుగా తండ్రి ఇక్కడ ఉన్న మేము ఒక్కరం తండ్రి, ప్రతి ఒక్కరం తండ్రి చెక్కబడడానికి తండ్రి మీరు కృప చూపించండి తండ్రి యేసయ్య. మా శరీరాత్మ ప్రాణాలని తండ్రి మీ ఆధీనంలోకి తెచ్చుకోండి నాయన. నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. వాక్యమై ఉన్న దైవమా నీకు స్తోత్రాలు నాయన యేసయ్య. నాయన ఇలా తండ్రి ప్రతి శుక్రవారం తండ్రి మేము కూడుకొని ప్రభువా మీ కృప చొప్పున తండ్రి మేము చెక్కబడ్డానికి నాయన యేసయ్య, యేసయ్య, యేసయ్య. మేము తండ్రి బోధకులుగా తండ్రి మేము కూడా ఎరగడానికి తండ్రి మీరు కృప చూపించండి నాయన. నీకు వందనాలు నాయన యేసయ్య. మెసేజ్ కన్నా ముందు తండ్రి యేసయ్య చంద్రశేఖర్ బ్రదర్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి యేసయ్య. యవ్వనస్తులుగా తండ్రి మేమందరం సేవలో తండ్రి ఉపయోగపడడానికి తండ్రి యేసయ్య నీ ప్రవక్త ద్వారా మమ్మల్ని అన్నిని చెక్కండి నాయన. పరిశుద్ధ ఆత్మ తండ్రి మీరే మాకు తోడుగా నిలవండి నాయన యేసయ్య, యేసయ్య, యేసయ్య. ఇంతవరకు తండ్రి ఈ సమయాన్ని తండ్రి నీ కృపలో తండ్రి యేసయ్య నీ సన్నిధానంలో తండ్రి గడపడానికి తండ్రి మీరు మా పట్ల చూపించిన దయ కొరకు వందనాలు నాయన, వందనాలు ప్రభువా. అలాగే ప్రభువా యేసయ్య, యేసయ్య మేము తండ్రి మెసేజ్ తండ్రి యేసయ్య మా హృదయాల్లో తండ్రి మీరు ముద్రించండి నాయన. ప్రతి నిమిషం తండ్రి ప్రతి క్షణం తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని నింపండి నాయన, నింపండి నాయన యేసయ్య. మా హృదయంలో వాక్యం నిండి ఉంటే తండ్రి మా మాటలు మా చేతలు కూడా తండ్రి నీ చిత్తానుసారంగా ఉంటాయని నేర్పించారు. నీకు వందనాలు నాయన, వందనాలు నాయన యేసయ్య, యేసయ్య. అలాగే తండ్రి తర్వాత జరిగే ఘట్టంలో కూడా మీరే తోడుగా ఉండండి తండ్రి. ఆఖరి ప్రార్థన వరకు మీరే తోడుగా ఉండండి నాయన యేసయ్య. మేము అందరం తండ్రి మా ఇళ్ళకు తిరిగి వెళ్తుండగా తండ్రి మా రాకపోకలను మీరే కాచి కాపాడండి తండ్రి. మేము చేసే ప్రతి పనిలో తండ్రి యేసయ్య మేము కాదు తండ్రి మాలో ఉన్న మీరే కనిపించాలని తండ్రి వేడుకుంటూ ప్రభు ఈ చిన్ని ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమించమని నా తండ్రి నా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రభువా. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు సత్యస్వరూపేణ పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ప్రత్యేకంగా ప్రస్తుత అగాపే సంఘ కేంద్ర సంఘంలోని యవన సమాజ కూటంలో పాల్గొన్న యువజనులకు సర్వ ప్రపంచమందున్న 50 మంది క్రైస్తవ యువజనులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఎనీ